హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ. కళాపురం మంగళాచరణ స్టార్ట్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదగమనం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగరగుణాతాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదా సగన భరితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గోరక్షే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपति गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पद्मं लङ्घयते गिरिं कृपातमहं वन्दे श्रीगोविन्दं परमानन्दमाधवं श्रीचैतन्यम्. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు మాతాజీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో మనం ఈ రోజు సెషన్కి వెళ్ళే ముందు మనం లాస్ట్ మనం నేర్చుకున్నాం కదా 7.15 శ్లోక. మనం ఏం నేర్చుకున్నాము మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా 1-2 పాయింట్స్ చెప్తారని. హరే కృష్ణ. హరే కృష్ణ. అన్మిట్ ఆప్షన్ వచ్చింది అనుకుంటా. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. ఓకే చెప్పు. నరసింహ బాబుజీ లాస్ట్ క్లాస్ లో మీరు ఉన్నారు కదా. విజయలక్ష్మి మాతాజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. మత్త పరతరం నాణ్యపించదచ్చు ధనంజయ మైసరమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అది గురువారం నేర్చుకున్నాం ప్రభుజీ. గురువారం నేర్చుకున్నాం. ఓకే, మీరు మధ్యలో వచ్చారని చెప్పారు ఆ రోజు. చెప్పారు నాకు లాస్ట్ లో కూడా మీరు చెప్పారు మధ్యలో వచ్చారు. లాస్ట్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇంకెవరైనా చెప్తారని మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. సో నేను అవకాశం ఇస్తాను. సూర్యకళ మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ చెప్తారా ఏం నేర్చుకున్నారు? హరే కృష్ణ. ఓకే, ముక్తి సంపద చెప్తారా ఏం నేర్చుకున్నారు? హరే కృష్ణ. ఎస్
ప్రభుజీ అది శివ 7వ అధ్యాయం 14వ శ్లోకం ప్రభుజీ. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మమైవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి. అందులో మీకు ఏమర్థమైందో చెప్పగలరా ప్రభుజీ? నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను, చాలా స్టోరీస్ కూడా చెప్పాను ఈజీగా అర్థం అవడానికి. సో మీరు శ్లోక చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. బట్ శ్లోకంతో పాటు దాని అర్థం ఏంటి, అది కూడా దాని అర్థం చిన్నగా నీకు చాలా క్లుప్తంగా చాలా ఈజీగా అర్థమయ్యేది చెప్పాను. సో అది కూడా మీరు రాసుకొని నోట్ డౌన్ చేసుకోండి, తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. అందుకు లాస్ట్ లో మనకి వీక్ లైక్ చివరిలో శనివారం ఆ రోజు మనకి అప్పుడప్పుడు శ్లోక రీసైటేషన్ ఉంటుంది కదా, ఆ రోజు మళ్ళీ ఏం నేర్చుకున్నారో కూడా మీరు చెప్పొచ్చు మాతాజీ అడగడంతో. ఓకేనా అండి? అదే గురించి లాస్ట్ లో విన్నది అదే, శరణు నన్ను కృష్ణ భగవాన్ శరణు పొందేవాళ్ళు ఈ మాయను దాటివేయగలరు అనే సారాంశాన్ని గ్రహించారు. అవును ప్రభుజీ. అదే లాస్ట్ లో త్రీ గుణాస్ ఉంటాయి కదా, 3 గుణాస్ ఎవరైతే 3 గుణాలు దాటడం చాలా కష్టం అని చెప్పారు కదా భగవద్గీత. 3 గుణాలు దాటడం చాలా కష్టం, కానీ ఎవరైతే నన్ను శరణు చూస్తారో వాళ్ళు ఈజీగా ఉంటుంది. సో ఈ 3 గుణాలు మనల్ని ఇప్పుడు ఎట్లా మనల్ని ఎలా మనల్ని ఈ ప్రపంచంలో మనల్ని పట్టి ఉంచుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేసాము. అట్లనే తర్వాత భగవంతుని శరణు చేస్తున్న వాళ్ళు ఎలా ఈజీగా కూడా చెప్పాము. ఈ రోజు మనం 7.15 శ్లోక చర్చిద్దాం. సో ఇందులో భగవంతుడు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రభుపాదులో కూడా ఈ శ్లోక ప్రభుపాదుల వారు చాలా భాష్యం చాలా పెద్దగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఒక్కొక్క వాటికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా చక్కగా ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది కూడా మనం భాష్యం చూద్దాం. ఒక్క నిమిషం, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాం. అందరు హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉండండి. సో మనం శ్లోక రిసైటేషన్, మళ్ళీ వాట్ మీనింగ్ చదవడం, అట్లనే భాష్యం అనువాదం చదివేద్దాం. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మయా ప్రవృత్తజ్ఞాన ఆసురీం భావమాశ్రితః. సో హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి, నేను అవకాశం ఇస్తాను. మోహిని దేవి చెంప మాతాజీ చాలా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నేను ఒకసారి చదువుతాను మాతాజీ. సో మీరు ఫస్ట్ లైన్ 4 times చదవండి. నమాం దుష్కృతినో మూఢా, నమాం దుష్కృతినో మూఢాః, నమాం దుష్కృతినో మూఢాః, నమాం దుష్కృతినో మూఢాః, నమాం దుష్కృతినో మూఢాః. స్మితిక మాతాజీ. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లైన్ 4 times చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ప్రపద్యంతే నరాధమః, ప్రపద్యంతే నరాధమః, 4 times చదవండి. ప్రపద్యంతే నరాధమః, ప్రపద్యంతే నరాధమః, ప్రపద్యంతే నరాధమః, ప్రపద్యంతే నరాధమః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మోక్ష సంపత్ ఇంకొక ప్రభుజీ. ఇప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ 2 కలిపి 4 times చదవండి. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమః. హరే కృష్ణ. అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి.
నమాం దుష్కతీనో మూఢః నమాం దుష్కతీనో మూఢః నమాం దుష్కతీనో మూఢః నమాం దుష్కృతినో మూఢః నమాం దుష్కృతినో మూఢః నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమ ప్రపద్యంతే నరాధమ ప్రపద్యంతే నరాధమ. హరే కృష్ణ. హరే కృష్ణ. రెండు కలిపి చదవండి ఫస్ట్ లైన్. ఓకే ప్రభు. నమాం దుష్కృతినో మూఢః నమాం దుష్కృతినో మూఢః తర్వాత మళ్ళీ సెకండ్ లైన్ కూడా చదవండి. ప్రపద్యంతే కంటిన్యూ. నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమ. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. ఇప్పుడు మంజుల మాతాజీ థ్యాంక్ యూ. లైన్ చదవండి మాతాజీ 4 times. మాయయా ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. మాయయా ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. మాయయా ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. మాయాయ ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. మాయాయ ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. అంతేనా ప్రభు? అంతే మంది. థ్యాంక్ యూ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మొత్తం కలిపి ఒకసారి చదవండి మాతాజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. నెక్స్ట్ ఎవరున్నారు? గౌతమ్ ప్రభుజీ అయితే అంటే మాతాజీనే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పేరు చేంజ్ చేయమంటారు మాతాజీ? ఇక్కడ మీ పేరు మాతాజీ? రాణి మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పేరు చేంజ్ చేశాను మాతాజీ. ఓకే రాణి మాతాజీ. మీ నేమ్ చేంజ్ చేశాను జూమ్ లో. చెప్పండి మాతాజీ ఒకసారి చదవండి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే ప్రపద్యంతే నరాధమాః మాయాసురం భావమాశ్రితాః. హరే కృష్ణ. ఇంతమంది ఎవరు ప్రభుజీ చదువుతున్నారు? ఎస్ ప్రభుజీ చదువుతారా? దుర్గారాణి మాతాజీ ఇంకెవరు చదువుతున్నారు? ఒక నిమిషం. ఓకే సురేఖల మాతాజీ మీరు చదవండి మాతాజీ. తర్వాత మనం లెవెల్ వెళ్ళిపోదాం. హరే కృష్ణ మాతాజీ ఒకసారి చదవండి. హలో ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమాః మాయాయా ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లెవెల్ మనకి వెళ్ళిపోతాం. మీరు అలానే రిపీట్ చేస్తా ఉండండి. ఓకేనా? ఈజీగా వచ్చేస్తాం. ఎవరు చెప్తారు? అందరూ హ్యాండ్ రైస్ ఉంచండి. ఒకలా మీరు హ్యాండ్ రైస్ అవకాశం అంటే మీకు క్లియర్ లేదు అనుకుంటే మీరు మెసేజ్ కూడా చేయండి గ్రూప్ లో. సో నేను చూస్తాను మీకు
హ్యాండ్ రైజ్ రావట్లేదు లేదంటే అనుకున్న వాళ్ళు అన్మిట్ కూడా చేసి నేను చెప్తానని చెప్పండి. సో నేను అవకాశం ఇస్తాను. ఓకేనండి. మాయయా అపహృత జ్ఞాన స్నేహితుగా మాతాజీ చెప్పండి మాత. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్. నమాం దుస్తృతీనో మూఢః ప్రపద్యంతే నరాధమః యయా మాయయా సహృతా జ్ఞాన అసురం అది పా మాతాజీ. ప్రహృత జ్ఞాన అసురం భావ మాశ్రితః. లెవెల్ 1 నుంచి ఉంటా చేశారు. ఓకే మంజుల మాతాజీ. సో నేను అంతకుముందు రిక్వెస్ట్ చేశాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు హ్యాండ్ రైజ్ చేశాక, నేను అవకాశం ఇచ్చాక మళ్ళీ హ్యాండ్ డౌన్ చేయండి, తర్వాత మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. అప్పుడు క్రమ పద్ధతిగా వస్తుంది. సో నేను కూడా ఈజీగా ఇవ్వచ్చు. నాకు కూడా చూడడానికి కోసం మళ్ళీ టైం కొంచెం సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఎస్ మంజుల మాతాజీ. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. హరే కృష్ణ ప్రభు. చెప్పాను ప్రభు. చెప్పారు. మంజుల మాత చెప్పారు ఇప్పుడు. నేనే చెప్పాను ప్రభు. ఓకే మాత. మంజుల. థ్యాంక్ యూ. శ్రీనివాస్ ప్రభు చెప్తారా? హరే కృష్ణ ప్రభు. దండాత్మను. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అహృతా జ్ఞాన అసురం భావమాశ్రితాః. హరే కృష్ణ. లెవెల్ 2కి వెళ్ళిపోదాం. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. లెవెల్ 2కి వెళ్ళిపోదాం. అందరూ రెడీగా ఉండండి. చెప్తారు కదా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్తారు ప్రభు. సతీష్ గురువాడు ప్రభు చదవమంటారా? ఎస్ ప్రభు. సతీష్ గురువాడు ప్రభు. ఒక్క నిమిషం. లెవెల్ 2కి వెళ్ళిపోదాం. ఓకే ఓకే ప్రయత్నించండి ప్రభు. నమాం దుష్కృతినో మూఢ ప్రాప్యయంతే నరాధమా మయా ప్రహృత జ్ఞాన అసురం భావ ఆశ్రితః. ఓకే. అసురం భావమాశ్రితః. ప్రపద్యంతే నరాధమా మయాయ ప్రహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. ఈ ప్రపద్యంతే ఇంత ముందు కూడా వచ్చింది. ఇంత ముందు శ్లోకాలు కూడా పవన్కి మాత్రం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయ అపహృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. సంధ్యారాయణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమః మాయామాపహృత జ్ఞాన అసురం భావమాశ్రితః. కృష్ణ ప్రభుజీ.
ఓకే, పార్వతి మాతాజీ ట్రై చేస్తారా మాతాజీ? ట్రై చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. నా మాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. ప్రభుజీ వినపడిందా? వినపడింది మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లెవెల్ 3 కి వెళ్ళాలంటే లెవెల్ 3 అందరూ హ్యాండ్ రైజ్ చేస్తూ రెడీగా ఉండండి. ఓకే, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ ప్రభుజీ. మాయా ప్రవృత్తం అప అంటే మళ్ళీ వేరే వస్తుంది. మాయయా అపహృత జ్ఞాన, మాయయా అన్నప్పుడే మనకి ఆ వస్తుంది. ఎస్, మాయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. అది నాగమణి మాతాజీ ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. ప్రభుజీ ట్రై చేస్తారా? ఇంకా దుర్గారాణి మాతాజీ. హరే కృష్ణ. చెప్పాలా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ చెప్పండి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురీం భావమాశ్రితాః. ఓకే, ఇంకా నెక్స్ట్ ఓకే, విజయలక్ష్మి మాత చెప్తారా? హరే కృష్ణ గురుజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రయం ఇప్పుడే మాతాజీ ట్రై చేశారు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 4కి వెళ్ళిపోదాం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకొని చెప్పండి. కమ్మం వస్తాను మీకు గుర్తున్నంత ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా. ఒక్కోసారి ఇప్పుడే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు, కొంచెం ఈజీ గుర్తుంటుంది. సో అందరూ మీకు గుర్తున్నంత వరకు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, హ్యాండ్స్ తక్కువ కనిపిస్తున్నాయి, ఎక్కువ కనిపించాలి చూడండి. అందరూ ప్రయత్నించండి. ఓకేనా? ఓకే, లక్ష్మీ మాత చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, చెప్పండి మాత. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నమాం దుష్కృతినో మూఢాః
ప్రపద్యంతే నరాధమః మాయయాపహృత జ్ఞాన అసురం భావమాశ్రితాః. చక్కగా పాడుకోవాలి. రాణి మాతాజీ. ఒక్క నిమిషం. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమః మాయయాపహృత అసురం భావమాశ్రితః. మాయా జ్ఞాన జ్ఞాన ప్రకృత జ్ఞానం. థ్యాంక్ యూ మాతాజీ. గుర్తుపెట్టుకొని గుర్తుపెడితే చక్కగా చెప్పారు. పవన్ కి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద. హరే కృష్ణ మాతాజీ. దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ ప్రభు చెప్పండి. నేను అవకాశం ఇస్తున్నాను. ఒక్క నిమిషం. అదే వీడియో ఆన్ చేసుకోవాలి మాత్రం. వీడియో ఆన్ చేసుకొని మీ కళ్ళు మూసుకొని ప్రయత్నించండి. ఓకేనా? నేను వీడియో ఆన్ చేసుకొని చెప్పాలి ప్రభు. అవును మాతాజీ. ఇక్కడ డివోటీస్ అందరూ చెప్తున్నారు కదా, వీడియో ఆన్ చేసుకొని మనకు లైవ్ లో ఉండి కళ్ళు మూసుకొని గుర్తున్నంత వరకు వాళ్ళు ప్రయత్నించండి. ఓకే ఓకే మాతాజీ. చూడండి వీడియో ఆన్ చేసిన మాట ఇంట్లో. మీరు కూడా వీడియో ఆన్ చేసుకోవాలి. విజయలక్ష్మి మాతాజీ వీడియో ఆన్ చేసుకోండి. ఓకే ఒక్క నిమిషం. ఇంట్లో మీకు ఇస్తాను అవకాశం. ఓకే విజయలక్ష్మి మాతాజీ. ఒక్క నిమిషం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురీం భావమాశ్రితః. అంతకుముందే నేర్చుకున్నారు మాత్రం ఇప్పుడు నేర్చుకున్నారు. చక్కగా చెప్పారు. చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే ఒక్క నిమిషం. ప్రభుజీ ఏమన్నారు? మీరు అంతకుముందే నేర్చుకున్నారు, ఇప్పుడు నేర్చుకున్నారు. చక్కగా చెప్పారు అంటున్నా. లేదు ప్రభుజీ, ఇప్పుడే నేర్చుకున్నాను. చక్కగా చెప్పారు మాత్రం. విన్నాను, ముందు విన్నాను కానీ నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇది వినడం కూడా ఇంపార్టెంట్. చూసారా, మనం ఒక్కోసారి శ్లోకాస్ అన్న అవన్నా విన్నప్పుడు అవి మన మైండ్ లో ఒక చిన్నగా డెప్త్ గా వెళ్ళిపోతుంది. మనకు తెలియకున్నా కూడా గీతాసార్ అనేది, గీత జ్ఞానం అనేది మనం ఎలా విన్నా కూడా, ఏ మూడ్ లో విన్నా కూడా మనకి తెలియకుండానే ఆటోమేటిక్ గా మనకి మైండ్ లో అలా వెళ్ళిపోతుంది. సో మనం ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటామో అప్పుడు స్లోగా ప్రీవియస్ కూడా ఉంటాయి కదా, అందుకని అవి గుర్తొచ్చేసి కొందరికి ప్రివ్యూసారు కదా, ఒక్కోసారి కొందరికి ఈజీగా ఒక్కసారి 2 సార్లు అట్లా చూడడంతోనే ఈజీగా గుర్తొస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. అందుకనే మనకి అది భగవద్గీత జ్ఞానం అనేది మనం వింటూ ఉండాలి. థ్యాంక్ యూ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమా మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరి ఓం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే లాస్ట్ ఇప్పుడు ఎస్ మోహిని దేవి మాతాజీ చెప్తారా? ప్రభుజీ నాకు వీడియో ఆన్ అవ్వట్లేదు ప్రభుజీ. అవ్వట్లేదా? ఓకే మాతాజీ, నేను ఒకసారి ఆస్క్ టు స్టార్ట్ వీడియో అని క్లిక్ చేశాను. మీరు వీలైతే దాని మీద ఆన్ చేశారు, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఓకే మేబీ ఇష్యూ ఉందేమో. ఓకే మాతాజీ మీరు చెప్పండి మాతాజీ. పర్లేదు.
ఓకే మాత పర్లేదు, ఇప్పుడు చెప్పండి, మీకు పర్లేదు చెప్పండి, మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. నమాం దృష్కృతినో మాయా ప్రపద్యంతే నరాధమాః దృష్కృతినో మాయయా ప్రపద్యంతే కాదు, మాయయా మాయయా ఇట్లా శ్లోకాలకి ట్యూన్ లెక్క పాడండి, మీకు ఈజీ గుర్తొస్తుంది. మాయయా ప్రహృత జ్ఞాన మాయయా ప్రవృత జ్ఞాన ఆసురం భావమాశ్రితః. మనం ఎట్లా ఈజీ గుర్తు చేసుకోవాలంటే ఫస్ట్ ఆ శ్లోక చదవాలి, అట్లే ఆ శ్లోకాలలో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా మాతాజీ, అవి కూడా గుర్తుపెట్టడానికి మనం ట్రై చేసేయాలి, ఈజీ గుర్తుంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ లైన్ లో అది కొంచెం మిస్ చేశారు, అది కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా మాతాజీ, రిపీట్ చేస్తామని ఈజీగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇప్పుడు ఇప్పటివరకు చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కనకదుర్గాదేవి మాతాజీ చదువుతారా? లేదు ప్రభుజీ. ఓకే, నేను చదివానా ప్రభుజీ? ఒక్క నిమిషం మాత్రం చూస్తాను. ఇంకా డివోటీస్ రత్నమ్మ, అదే డివోటీ చదివిన వాళ్ళకి కూడా మనకి అవకాశం ఇస్తాను అనుకోండి, వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు, మర్చిపోతారు. రత్నమాల మాతాజీ చదువుతారా? రత్నమాల మాతాజీ ఎవరు ప్రభుజీ? ఓకే, ఒక్క నిమిషం మాతాజీ. రత్నమాల మాతాజీ అన్నాను. ఓకే, వాళ్ళు అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే, ఎస్ జానకి రమ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, మీకు అన్నిటి ఆప్షన్ ఇచ్చాను మాతాజీ. పూలకి జానకి రామయ్య ప్రభుజీ అయితే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మాం నన్ను దుష్కృతిని మూఢులు నా ప్రపద్యంతే శరణు జొచ్చరు నరాధమాః మానవుల్లో అత్యంత అధములు. మాయయా, ఇక్కడ హ్యాండ్ లోవర్ హ్యాండ్ చేయండి, అది ప్రభుజీ కనిపించారు. హ్యాండ్ లోవర్ చేస్తుంది. మానవుల్లో అత్యంత అధములు మాయచే అపహరించబడిన జ్ఞాన ఎవరి జ్ఞానము అసురం రాక్షస సంబంధమైన భావం ప్రవృత్తిని ఆశ్రిత స్వీకరించి. ప్రభుజీ అయిపోయింది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా నెక్స్ట్ అనువాదం అండి. ఓకే, రత్నమాల మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహామూఢులు నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు, నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినట్టు దుస్తులు నాకు చరణు జొచ్చరు. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, చాలా ముందుకు వచ్చి ఆ శ్లోకాస్ రిజిస్ట్రేషన్ చేసి మనకి అనువాదం కూడా చదివినందుకు. సో మనం లాస్ట్ శ్లోకంలో మీరు మనం చూసినట్లయితే మన శుక్రవారం, సో అందులో భగవంతుడు ఏం చెప్పారు? ఎవరైతే ఈ త్రిగుణాల నుంచి వెళ్ళి బయటపడడం కష్టం, ఎవరైతే ఈజీగా బయటపడాలంటే నా శరణు వచ్చారని చెప్పారు. కానీ అలా భగవంతుడు చెప్పినా కూడా శరణు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఆ భగవంతుడు చెప్పినా కూడా శరణు వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఇక్కడ మనకి భగవంతుడు మనకి
చెప్తున్నారు. ఎవరెవరని చెప్తున్నారు? ఫస్ట్ నమాం అన్నారు కదా, మూర్ఖులు, ఇంకా అధములు, మూర్ఖులు, దుష్కృతులు మూఢ ప్రపత్యంతే నరాధం, నరులలో అధములు, మాయా ప్రతజ్ఞానం అంటే మాయ చేత వాళ్ళ జ్ఞానం కప్పబడి ఉన్న వాళ్ళు, ఇంకా ఆసురం అంటే ఇక్కడ మనకి ఎట్లా అంటే దానవ స్వభావం, అంటే వాళ్ళు మనుషులుగా ఉంటారు, బట్ దానవం అంటే అసురుగా స్వభావం అంటారు కదా. సో ఆ స్వభావం ఉన్న వాళ్ళు భగవంతుని శరణు వచ్చారు అని చెప్తున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్ గా ఎలా అంటే పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు మీరు అనొచ్చు ఇక్కడ ఎట్లా అంటే చాలా మంది శాంతి, ఆనందం, విజయాన్ని కోరుకుంటారు. సులభమైన పరిష్కారం ఏంటంటే మనకి శరణాగతి. కానీ అది ఎందుకు స్వీకరించారు అని మీరు అడగవచ్చు. సో ఎందుకు స్వీకరించారో ఇప్పుడు మనకి భగవంతుడు మనకి ఇందులో శ్లోకాలు చెప్పారు కదా, ఆ శ్లోకాన్ని మనకి ప్రభుపాదుల చాలా చక్కగా భాష్యంని చాలా అంటే చాలా విస్తృతంగా మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొందరు ఉంటారు నార్మల్ గా. ఇప్పుడు చూస్తాం కదా, ఎవరైనా ఇప్పటికీ పర్సన్స్ ఉంటే ఇప్పటికి వర్కింగ్ డే అండ్ నైట్ కష్టపడుతూ వాళ్ళ లగ్జరీ కార్స్ గురించి పని చేయడం. ఇంకో కొందరు అయితే ఎప్పటికీ సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం. ఇంకా కొందరు మీరు చూస్తున్నట్లయితే డే టు డే లైఫ్ లో ఇప్పుడు మీకు మీ కళ్ళ ముందు మీరు చూసేటివి. ఓకేనా, మీరు అనుకోవచ్చు భగవంతుడు అప్పుడు చెప్పారు కదా, ఇప్పటికి సెట్ కాదు కదా అని. కానీ అట్లని కాదు. ఇప్పుడు మీ డే టు డే లైఫ్ లో మీరు ఇవన్నీ మీరు ఈజీగా చూడొచ్చు మీ కళ్ళతోనే. అందరూ ఎట్లా అడిక్ట్ అవుతున్నారో చూస్తున్నారు. వాళ్ళు అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏమంటారు, టైం లేదంటారు. ఇంకా అలానే కొందరు కెరీర్ గురించి కష్టపడుతూ చాలా స్ట్రెస్ అనుభవిస్తూ పోతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళేమో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ను, చెడు వ్యసనాలను ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. ఇక్కడ మనకి ఎవరు భగవంతుడు ఏం చెప్తున్నారు, మూఢ అన్నారు కదా. సో మూఢ అంటే ఎవరు? ఫూల్స్. సో దీనికి మనకి ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారంటే, ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నార్మల్ గా ఒక గాడిద ఉంటుంది కదా, గాడిదతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గాడిద మీరు చూసుకున్నట్లయితే గాడిద రోజంతా కష్టపడుతుంది, ఘోరంగా బండి చాకరీ చేస్తారు కదా. దాని మీద ఆ గాడిద పైన ఎంతో బరువు మోస్తుంది, చాలా కష్టం వస్తుంది. లాస్ట్ గా చివరికి డే అయిపోయేసరికి ఏంటంటే కొంచెం తిండి పెడతారేమో నా యజమాని, అట్లా అనుకుంటది. అది ఒక్కోసారి దానికి ఒక్కోసారి కట్టి కూడా వేయదు. దాన్ని బయటికి వెళ్ళడానికి దానికి అవకాశం కూడా ఉంటది. కానీ అది అవకాశాన్ని కూడా వదిలిపెడుతుంది. ఎవరు కొంచెం తిండి పెడతారని ఆలోచిస్తుంది. మళ్ళీ ఇంకొక వేరే ఆడగాడిద వస్తే దాంతో లైంగిక వాంఛ కోరుకోవడానికి ట్రై చేస్తుంది. మనకి ఎలా చెప్తారు ప్రభుపాదుల ఎలా అంటే, అది ఒక్కోసారి తంటది కూడా ఆడగాడిద. ఫస్ట్ వెళ్ళి మగ గాడిద దాన్ని సంభాళించుకుంటూ లైంగిక వాంఛ కోసం ట్రై చేస్తూ, అట్లనే మళ్ళీ ఇంకొక రోజు కోసం వెయిట్ చేస్తూ, అలా ఆ తన లైఫ్ ని తను లీడ్ చేస్తూ ఉంటుంది. దానికి ఒక్కోసారి బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ అది వదిలిపెట్టుకొని వాళ్ళు ఇచ్చే చిన్న తిండి కోసం అక్కడే ఉండిపోతా ఉంటది. నార్మల్గా దీన్ని మనకి ఎలా చూసుకోవచ్చు అంటే, ఈ రోజులలో చూడొచ్చు కదా, ఎట్లా ఐటీ జాబ్లలో ఇంకా వేరే జాబ్లలో కూడా రాత్రి మార్నింగ్ టిల్ నైట్ చేసే ప్రాజెక్ట్ అని ఇదని అంటే కొంచెం చేయొచ్చు. కానీ ఒకసారి చాలా అంటే చాలా వాళ్ళకి అవసరం లేకపోయినా స్ట్రెస్ చేసుకొని చాలా అంటే చాలా వాళ్ళు టైం ని అట్లా వేస్ట్ చేసుకొని, వాళ్ళ హెల్త్ ని, ఫ్యామిలీ టైం ని కూడా వేస్ట్ చేసేసుకొని వాళ్ళు చాలా కష్టపడతారు. సో ఇది మళ్ళీ ఈఎంఐస్ కోసం స్ట్రగుల్ అని పెట్టేసి, ఒక్కోసారి వాళ్ళ యజమాని ఒక్కోసారి వాళ్ళ ఎవరికి పోతుంది, వాళ్ళు చేసే పనికి వల్ల వాళ్ళకి వచ్చేది కొంచెమే, కానీ వాళ్ళ యజమానికి ఎక్కువ పోతుంది. వీళ్ళు ఏంటంటే, నేను సంతృప్తి పడుతున్నాను, నాకు వస్తుంది చాలా. కానీ మెయిన్ గా అక్కడ అది కాదు. అక్కడ వాళ్ళకి చేసేదానికంటే వేరే వాళ్ళకి చేయకుండా వాళ్ళ యజమానికి వస్తుంది. కానీ వీళ్ళు ఉన్న దానికంటే ఎక్కువ ఆ పని మీదనే ఎక్కువ శ్రమించడం. అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి,
ఇంత చాకరీ నేను ఎందుకు చేయాల్సి వస్తుంది, ఇంత చాకరీ చేసినా కూడా నాకు ఉపయోగం ఎందుకు ఉండట్లేదు. సో అవన్నీ వాళ్ళు మర్చిపోతారు. అవన్నీ మర్చిపోయి ఆ యజమాని గురించి పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది మనం ఎలా చూడొచ్చు అంటే, ఈ రోజుల్లో చూస్తాం కదా మనకు ఏంది కష్టం ఎవరికి ఉపయోగపడడం తెలియకుండా వాళ్ళు బ్లైండ్గా గుడ్డిగా చేస్తూనే ఉంటారు. కృష్ణాన్ని మెయిన్ గా మర్చిపోతారు. సో అలాంటి వాళ్ళని మూఢ అని ఇక్కడ సంబోధిస్తారు. మూఢ అంటే మూర్ఖులు అన్నమాట. ఎట్లా అంటే వాళ్ళకి పనే మెయిన్ గా ఆ పని వచ్చిందా, ఆ పనిని మళ్ళీ ఇక్కడ మన మెయిన్ ఏంటంటే పనిని ఆ కర్మలు చేస్తారు కదా వాళ్ళు ఆ కర్మలని వాళ్ళ సొంతానికే వాడుకోవడం. ఇది ఈ పాయింట్ కూడా మనకి కర్మలని వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ వచ్చిన ప్రతిఫలాన్ని వాళ్ళ సొంతంగా వాడుకోవడం, వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో దాని వల్ల కూడా వాళ్ళు కర్మలు అనేది మళ్ళీ రిపీటెడ్ గా చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంకా తర్వాత ఇంకా మూడో ఉన్నారు కదా. సో వీళ్ళు వేరే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం. కర్మ ఏదో ఉందో, పని ఏదో ఉందో అదే మెయిన్ గా వాళ్ళు అదే వృత్తి అనుకోవడం. అలా నుంచి వాళ్ళకి రావాలంటే చాలా 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 టైం పడుతుంది. సో వాళ్ళు అంగీకరించరు. ఇప్పుడు మేము కూడా ఒకసారి పోతాం కదా, ఏదైనా పోయినప్పుడు కూడా ఎక్కడన్నా అంటే వాళ్ళు ఏదైనా దయచేసి కొంచెం భగవద్గీత తీసుకోండి, బుక్ చదవండి, బుక్ పట్టుకోండి, అట్లీస్ట్ బుక్ మనం చూస్తాం కదా చూపించిన భగవద్గీత చదివారంటే టైంలే అంటారు కదా. సో అలా భగవంతుని గురించి వాళ్ళకి టైం కూడా స్పెండ్ చేయనంత వాళ్ళ కర్మలలో మునిగిపోతారు. సో వాళ్ళు మూఢ అని మనం అనొచ్చు. ఇంకా తర్వాత నహరాధమ అన్నారు కదా. నహరాధమ అంటే నరులలో అధముడు. మనకి చెప్తారు ఎలా అంటే 84 లక్షల జీవరాశులు ఉంటాయి కదా. మనం 84 లక్షల జీవరాశులు మన 84 లక్షల జీవరాశులలో మనం అన్ని యోనిలలో అన్నిట్లలో తిరిగి వస్తాం. ఆఖరికి మనకి మనిషి జన్మ వచ్చింది. మనిషి జన్మలో కూడా 4 లక్షల మనిషి జన్మలు ఉంటాయి. 4 లక్షల మనుషుల రకాలు ఉంటాయి. సో అందులో అనాగరికం ఉంటారు, నాగరికం ఉంటుంది. అనాగరికం ఎలా అంటే వాళ్ళు జ్ఞానానికి అసలు ఏం తెలుసుకోలేరు. నాగరికం అంటే బేసిక్ గా అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది వాళ్ళు అబ్జర్వ్ చేయగలరు. కొంచెం చదువుకోవడం, కొంచెమన్నా జ్ఞానంతో ఏదైనా చేసుకోవడం. సో అది నాగరిక అంటారు. అనాగరిక అంటే అంతకు ముందు కొన్నిసార్లు మీరు చూస్తుంటే గుహలలో ఉన్న వాళ్ళు ఉంటారు. లేదంటే లైవ్ ఎగ్జాంపుల్ కూడా అంతెందుకు, మనకి ఇండియా ఇక్కడ ఇండియా దగ్గర అండమాన్ నికోబార్ దగ్గర అనుకుంటా ఒక దీవి ఉంటది. ఆ దీవిలోకి ఎవరికి అలో ఉండదు. అక్కడికి ఎవరైనా పోయిలనుకోండి, అందులో ఉన్న వాళ్ళు చంపేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది నో రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే. సో అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి అవుట్ సైడ్ వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు జీవిస్తారు. కొంచెం నాగరిక వాళ్ళలో అదే అక్కడే ఉండడం. సో అట్లాంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ మరి నాగరికత అంటే మనకి ప్రొపోజల్ వాళ్ళు ఎంత చక్కగా చెప్తారు. నాగరికత అంటే ఓన్లీ చదువుకొని ఏదైనా జ్ఞానం నేర్చుకొని ఆ పనులు చేయడం అదొక్కటే కాదు. ఒకవేళ మన కృష్ణ చైతన్యానికి సంబంధించిన భగవంతుడికి సంబంధించిన వాళ్ళు నేర్చుకోలేకపోయారు అనుకోండి, స్టిల్ అలాంటి వాళ్ళు కూడా అనాగరికతకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు కూడా అనాగరికతకి వెళ్ళిపోతారు. సో మనం నాగరిక అన్నాం కదా. సో నాగరికతలో ఉన్న వాళ్ళు కూడా, మనుషులు కూడా వాళ్ళు స్టిల్ కృష్ణ చైతన్యం గురించి, భగవంతుని గురించి వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించకపోయారు అనుకోండి, వాళ్ళు కూడా మళ్ళీ అనాగరిక మనుషుల్లాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. సో మనకి తెలుసు కదా, మనకి ఇట్లా 4 లక్షలు అని చెప్పుకున్నాం కదా. 4 లక్షల అంటే మనుషులలో అంటే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. సో అందులో ఈ హ్యూమన్ ఫార్మ్స్ వచ్చేది మనకి మన మానవ శరీరం రావడం చాలా అరుదు. మానవ శరీరానికే మనకి ఉంటుంది. ఇక్కడ నుండి మనకి మళ్ళీ భగవంతునికి వేడుకొని అక్కడికి వెళ్ళడానికి, భగవంతుని తెలుసుకొని మనకు అక్కడికి వెళ్ళడానికి, మన ఈ ప్రస్తుత మన జీవితాన్ని కృష్ణుని గురించి తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకోపోయామనుకోండి, అది వృధా అయిపోతుంది. సో అదములు లెక్క మనం ఇంకా అయిపోతాం. నాగరికత మనం తెలిసిన వాళ్ళం అనుకోని నాకు ఈ చదవడం వచ్చు, అది పిహెచ్డి వచ్చు, అదే వచ్చు అని కొన్ని చదవడం వచ్చినా కూడా స్టిల్ వాళ్ళు అనాగరికతలో వెళ్ళిపోతారు.
సో మనకి ఎలా అంటే మీకు కొన్ని శాస్త్రాలు కూడా చెప్తాయి ఏంటంటే మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పటి సైంటిస్టులు అంటే ఇప్పుడు డాక్టర్ సైంటిస్టులు లోపల బిడ్డ ఏ ఏ ఏ ఏ నెలలో ఎలా ఎలా ఫామ్ అవుతుందో మనకి రీసెంట్ గా వాళ్ళు ఆ కెమెరాస్ వాటితో స్కానింగ్ తో చెప్పారు. కానీ మనకి ఎప్పటి నుంచో శాస్త్రాలలో మనకి ఎప్పుడైతే తల్లి గర్భంలో వెళ్తుందో బిడ్డ ఆ సీమన్ ద్వారా, సో అప్పటి నుంచే వాళ్ళు ఎలా బిడ్డ లోపల బిడ్డ తల్లి గర్భంలో మొత్తం ఎలా చేంజ్ అవుతుందో అన్ని చేంజెస్ మొత్తం మనకు అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందులో కూడా మనకి చెప్తారు ఎప్పుడైతే బిడ్డ తన ఎట్లా మన జననం మరణం వ్యాధి బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం కూడా ఈ 4 మనకు అంటే 4 చాలా కష్టం అనుకున్నాం కదా. ఈ 4 నుంచి తప్పించుకోవడం కష్టం. 4 కూడా చాలా కఠినం. మన జన్మ కూడా కఠినం. ఇంకా జన్మ మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ మనకి తల్లి గర్భంలో మనం ఎలా ఆ లోపల మొత్తం టైట్ గా ఆ లేయర్ గా మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఉండమంటే మనం ఉండగలుగుతామండి? తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం. ఇప్పుడు 9 నిమిషాలు కూడా మనం అట్లాంటి ఏరియాలో పెట్టామనుకోండి ఉండలేం. సో ఆ తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకి వేరే వీడియో కూడా ఉంటుంది, తర్వాత వీలైతే ట్రై చేస్తాము. ఏమంటే ఇది బిడ్డ లోపల ఉన్నప్పుడు తల్లి గర్భంలో మనకి తల్లి తినేవి లేదంటే లోపల బ్యాక్టీరియా కూడా ఉంటాయి కదా, ఆ బిడ్డని చాలా అంటే చాలా కుడతా ఉంటాయి. చాలా కుట్టడం వల్ల బిడ్డకి చాలా అంటే లోపల ఉంటుంది కదా, చాలా శుతి మెత్తగా ఉంటుంది కదా, చాలా అంటే చాలా నరకం లెక్క అనిపిస్తుంది. సో అప్పుడు లోపల ఉన్న బిడ్డ భగవంతుని వేడుకుంటుంది, దయచేసి నన్ను రక్షించు, నేను బయటికి వచ్చాక నీ భక్తిని చేస్తూ ఉంటాను, దయచేసి రక్షించే భగవంతుడా అని అలా వేడుకుంటా ఉంటుందట. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ కొందరు ఎప్పుడైతే లోపల నుంచి బయటికి వస్తారో ఆ మాయ వల్ల అన్ని మర్చిపోతారు. మళ్ళీ మర్చిపోయి అన్ని మర్చిపోయి మళ్ళీ మొదటిగా వస్తారు. సో అది మనం మళ్ళీ అది ఎలా వస్తుందంటే మనకు కూడా తెలుసు కదా, మనం చేసే కర్మలు కూడా వాళ్ళు మంచి చేసే కర్మలు ప్రీవియస్ స్థానిక జన్మ కూడా కరెక్ట్ గా ఉంటాయి. సో అది మా మాయ కూడా మనల్ని కట్టిపడేస్తుంది. కానీ మనకి ఇంతకుముందు శ్లోకంలో కూడా మనం చెప్పాం కదా, ఇది ఎవరైతే భగవంతుని శరణు చూస్తారో వాళ్ళను ఈ 3 గుణాలు ఏం చేయలేవు. బట్ మాయ పవర్ఫుల్ కాబట్టి మనం వచ్చుడుతున్నా మళ్ళీ ఎంబటి అటాక్ చేస్తుంది. అప్పటి నుంచి మనం అన్ని మర్చిపోతా ఉంటాం. ఇక్కడ మనకి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు భగవంతుడు మనకి ఈ మానవ జన్మని ఇచ్చారు కదా. సో ఇది మనకి దేనికి యూజ్ చేసుకోవాలంటే మన ఆధ్యాత్మికతను వెలికి తీసి దీన్ని ఉపయోగించుకోకపోతే వాళ్ళు మన నరాధం అన్నాం కదా, నరాధములతో సమానం అన్నమాట. ఈ శరీరాన్ని మనకి శరీరం వచ్చింది, దీన్ని మన ఆధ్యాత్మిక కోసం ఉపయోగించుకోకపోతే వాళ్ళు నరాధమ లేక మనకి అలా గుర్తుండిపోతారు. ఇంకా తర్వాత మాయా ప్రవృత జ్ఞాన అంటారు. మాయా ప్రవృత జ్ఞాన అన్నారు కదా. సో జ్ఞాన అంటే మనకు అందరికి తెలిసిందే. జ్ఞానం అంటే మనకి నాలెడ్జ్ కదా, మన నాలెడ్జ్. సో ఇప్పుడు చూడండి, చాలా మంది మరి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు సైంటిస్టులు, ఫిలాసఫర్స్, వాళ్ళకి సైంటిఫిక్ గా కొన్ని ఆలోచించడం చాలా వచ్చు. కానీ వాళ్ళు ఈ మాయ వల్ల ఏంటంటే తప్పుదారిలో వెళ్ళిపోయి వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. వాళ్ళు ఏంటంటే నేను చదువుకున్నది గొప్ప, నా నాలెడ్జే కరెక్ట్, నేను ఈ పొజిషన్ లో ఉన్నా అలా అని చెప్పేసి వాళ్ళు అలానే ఆ దారిలోనే ఓడిపోతారు. సో అది ఎలా దేనివల్ల అంటే మన మాయ వల్ల. మనకి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తారంటే ఆయన్నే సుప్రీం అంటే దేవాది దేవుడు అని చెప్పినా కూడా మీరు కొన్ని లేవు. ప్రభుపాద ఎందుకు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ రాశారో మీకు మన ఐడియా ఉందండి? ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అనే బుక్ ఎందుకు రాశారు చెప్పగలరా? సో ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ఊహలతో అసలు అర్థం ఇవ్వకుండా వాళ్ళకి అర్థమైన అర్థాలు ఇస్తారు కాబట్టి యథార్థమని శ్రీల ప్రభుపాద గారు ట్రాన్స్లేట్ చేస్తారు.
సో ప్రభుపాదుల వారు యథాతథం రాశారు కదా. సో దానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ఒకనొక రీజన్ లాగా. ఎలా అంటే ప్రభుపాదుల వారు అంతకుముందు కొంతమంది ప్రభుపాదుల వారికి అమెరికా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు సజెస్ట్ చేయమని. ప్రభుపాదుల వారు చూసినప్పుడు అంతకుముందు చాలా మంది భాష్యం రాశారు. అంటే వాళ్ళ ఓన్ సేమ్ మన శ్లోకాస్ ఏముంటుంది, దాని వివరణ కొంచెం ఉంటుంది. తర్వాత భాష్యం అనేది ఇంపార్టెంట్. భాష్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటే భగవంతుడు అందులో ఒక పదం రాశారు, కానీ దానికి ఆయన కరెక్ట్ మూడ్ ఏంటి అది తెలుసుకొని చెప్పిన వాళ్ళు చెప్పడం మనకి ఇంపార్టెంట్. మన గురువులు అలా చెప్తారు. సో కొంతమంది ఏంటంటే ఈ మాయా జ్ఞానం వాళ్ళకి కప్పేయడం వల్ల వాళ్ళు ఎలా అంటే మనకి కృష్ణుడు ఎన్నోసార్లు మనకి గీతాలు కూడా చెప్తారు కదా, నేనే ఆ దేవాది దేవుడు సుప్రీం లార్డ్ అని. కానీ వాళ్ళు ఏంటంటే జస్ట్ కృష్ణ ఒక లీడర్ లాగానే అని వాళ్ళు భాష్యంలో రాయడం వాళ్ళు మొదలు పెట్టారు. రాష్ట్రపతి కూడా రాశారు. రాష్ట్రపతి ఇంకా వేరే కొంతమంది ఫిలాసఫర్స్ కూడా అలా భగవంతుని ఆయన ఎలా ఉన్నారో ఆయన శరీరం లాగా మనకు కూడా శరీరం వచ్చింది, మానవ శరీరం. కానీ మానవ శరీరం కూడా మనం మర్చిపోతారు. వాళ్ళు ఓన్లీ బ్రహ్మజ్యోతి వరకే అలా స్టాప్ అయిపోతారు. సో ఓన్లీ ఆ వెలుగు నుంచి వచ్చిందని అలా స్టాప్ అయిపోతారు. మనం అంతకుముందు కూడా నేను క్లియర్ గా చూపించాను మీకు అందరికి గుర్తుందా అండి? నేను మన ఇక్కడ దేవిధామ్ ఎక్కడ, మహేష్ ధామ్ ఎక్కడ, వైకుంఠ ధామ్ అట్లనే గోలోక ధామ్. సో మనకి తర్వాత ఇక్కడ కారణదక్ష విష్ణు తర్వాత మనకి బ్రహ్మజ్యోతి కనిపిస్తుందని చూపించాను. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? గర్భదక్ష విష్ణు, విష్ణు కారణోదక సైన విష్ణు, గర్భోదక సైన విష్ణు. సో వాటి పైన వాళ్ళ పైన అప్పుడు బ్రహ్మజ్యోతి చూపించాను. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని వెలుగు అంతే. ఆ వెలుగే వాళ్ళు మనకి భాష్యంలో ఎలా రాస్తారంటే వాళ్ళు ఈ వెలుగే మనం వెలుగులో కలిసిపోవాలి. మనకి మళ్ళీ ఈ శరీరం తర్వాత ఆత్మ అనేది జస్ట్ అందులో కలిసిపోతుంది, అన్ని ఒకటే దానిలో కలిసిపోతుంది అని రాస్తారు. కానీ అక్కడ భగవంతుడు మన తర్వాత మనకి శ్లోకాలలో ముందు శ్లోకాలు కూడా మనకు క్లియర్ గా చూద్దాం. సో భగవంతుడు మనకి అర్జునుడు అడుగుతారు, సో నేను కూడా అట్లా ఓన్లీ జ్యోతిలోకి కలిసిపోతామా లేకపోతే నీకు ఆకారం ఉందని అడుగుతారు. అప్పుడు కృష్ణ చెప్తారు నాకు ఆకారం ఉంది, నేను కూడా ఒక రూపం ఉంది నాకని క్లియర్ గా చెప్తారు భగవంతుడు. సో కాకపోతే వీళ్ళు మాయా వీళ్ళు కప్పివేయడం వల్ల వీళ్ళు వాళ్ళ సొంతంగా ఇలా రాస్తారు. సో ఆయన ఒక లీడర్ అని, కృష్ణ ఒక లీడర్ అని, సో అలా చెప్తూ అలా రాస్తారు. ఇంకా మీకు ఉదాహరణ కూడా ఏం చెప్పాలంటే హిరణ్యకశిపుడు కూడా ఉన్నారు కదా. మీరు మహావతార నరసింహ మూవీ చూస్తుంటే మీకు ఈజీగా ఇది కొంచెం తక్కువ మీకు ఐడియా వచ్చేస్తుంది. మహావతార నరసింహ మూవీలో హిరణ్యకశిపు ఎలా అండి, నేనే చాలా పవర్ఫుల్, అసలు నాకు చావు లేదు, నేనే ఇంటెలిజెంట్ అనండి. ఎప్పుడైతే బ్రహ్మని అడుగుతారు కదా, బ్రహ్మని ఫస్ట్ ఏం అడుగుతారండి? బ్రహ్మని కృష్ణ ఫస్ట్ చావు లేకుండా అమరత్వం అడుగుతారు. అమరత్వం అడుగుతారు, చావు లేకుండా. సో చావు లేకుండా బ్రహ్మదేవుడు అంటే నాకే లేదు అసలు. ఎందుకంటే బ్రహ్మ కూడా మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ కూడా ఆయన కొన్ని కోట్ల సంవత్సరాలు బతుకుతారు. ఒక రోజు మనకి ఆయన ఒక్క రోజు మనకు కోట్ల సంవత్సరాలు, వందల లక్షల కోట్ల సంవత్సరాలతో మనకు సమానం. బట్ ఆయనకు కూడా అమరత్వం లేదు. కాకపోతే మీరు అమృతం అంటారు కదా, అమృతం అనేది మనకి వాళ్ళ ఏజ్ ని కొంచెం పెంచేది ఇట్లా, ఓకేనండి. అమృతం అనుకుంటే వాళ్ళు చావు లేకుండా ఉంటారు, అది కదా. అమృతం అనేది వాళ్ళ ఏజ్ ని, వాళ్ళ వయసుని ఇంకెక్కువ పెంచేది అది. సో ఆయన నాకే లేదు అందుకని ఆయన నేను ఇయ్యలేను అంటారు. సో అప్పుడు మళ్ళీ ఆయన ఈ హిరణ్యకశిపుడు చాలా తెలివిగా నేను అన్ని అడిగి అనుకుంటారు. ఇక్కడ నింగిలో కాదు, నీళ్ళలో కాదు, వీళ్ళ అంటే ఇట్లా యానిమల్స్ తో కాదు, మృగాలతో కాదు, మనుషులతో కాదు, దేవతలతో కాదు, అట్లా చాలా అడుగుతారు కదా, చాలా రకాల అడుగు. తర్వాత నాకు అమరత్వం లేదు, తర్వాత చూస్తే నేను అమరుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటారు చూసినట్లయితే. సో కానీ దేవుడు మనం ఎంత ఆలోచిస్తే మనకంటే దేవుడు చాలా ముందు రేట్లు ఉంటాడు, పెంచి ఎక్కువనే ఉంటుంది కదా. సో దేవుడు ఎట్లా గోళ్ళతో చంపారు, గోళ్ళ సజీవం కాదు నిర్జీవం కాదని చంపుతారు కదా. సో ఆ పాయింట్ మర్చిపోతారు. సో వాళ్ళు ఎట్లా అంటే నేనే తెలివి, నాకే అన్ని తెలుసు అని అట్లా అనుకుంటారు.
కానీ చివరికి ఎట్లా కృష్ణుని చేతిలో హతమవుతారు. సో వీళ్ళకి చెప్తారు భగవంతుడు, కృష్ణుని చేతిలో హతమైపోతారు. ఇలా అట్లా మనకి సైంటిస్టులు కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎట్లా దేవుణ్ణి భగవంతుని డినైట్ చేయడం లేరని, లేకపోతే వాళ్ళ జ్ఞానాన్ని మిస్యూజ్ చేయడం. దేనికి మిస్యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు వెపన్లు అంటే పెద్ద పెద్ద ఆయుధాలు క్రియేట్ చేసి మొత్తం అంటే హిరోషిమా నాగసాకి మీద పెద్ద పెద్ద బాంబులు వేశారు కదా చాలా మంది. ఇప్పుడు అణుబాంబుల వల్ల ఎప్పుడు ఇక్కడ ఏం పడుతుందో అని చెప్పేసి యుద్ధం ఏమన్నా చిన్న చిన్న గొడవ స్టార్ట్ అయిపోయింది అనుకో అందరికి భయం, ఎక్కడ అణుబాంబులు స్టార్ట్ అయిపోతాయో అని. వాళ్ళ జ్ఞానానికి అట్లా యూజ్ చేస్తారు. జ్ఞానాన్ని వాళ్ళు కరెక్ట్ గా సరెండర్, కృష్ణునికి సరెండర్ చేయకపోవడం వల్ల వాళ్ళ మాయ వల్ల ఏమైందంటే జ్ఞానం మొత్తం వృధా అయిపోతుంది. ఇది ఇంకా తర్వాత మనకి ఆసుర అన్నారు కదా, అసురం భావం ఆశ్రిత అన్నారు కదా. సో ఆసురం అంటే దానవ ప్రవృత్తి కూడా అంటారు. ఇక్కడ చూడండి మనకి శ్లోకాలు చెప్తున్నారు, చూసినట్టయితే మనకి దానవ ప్రవృత్తి, నాస్తికమైన దానవ ప్రవృత్తి అంటారు. సో నాస్తికులు అంటే మీకు తెలుసు కదా, ఎవరైతే భగవంతులు లేరు ఇవన్నీ నార్మల్ గా జరుగుతున్నాయి. మరి నార్మల్ గా ఎట్లా జరుగుతుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి ఏం సమాధానం రాదు. మనకి ఎలా అంటే సైంటిస్టుల ప్రకారం కూడా మాక్సిమం కొన్ని మన ప్రపంచంలో, మన విశ్వంలో కొన్ని పాలిండ్రోమ్ అనే నెంబర్ ఉంటుంది కదా, దానికి కరెక్ట్ ఉంటుంది. 1 తర్వాత 1 1 2 3 అంటే లాస్ట్ ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత మళ్ళీ ఒకటి వస్తుంది, తర్వాత ఒకటి వస్తుంది, మళ్ళీ ఈ 2 కలపాలి. 2 కలపడం వల్ల 2, మళ్ళీ లాస్ట్ 2 కలపాలి 3. దీన్ని పాలిండ్రోమ్ సిరీస్ అంటారు. మీరు స్కూల్లోని కాలేజీలోనే ఉంటుంది పాలిండ్రోమ్ సిరీస్. సో ఆ సిరీస్ ద్వారా మనకి మాక్సిమం అన్ని కరెక్టివిటీలో ఉన్నాయని చెప్తాం. మన విశ్వం కూడా మనకి ఇట్లా పాలిండ్రోమ్ సిరీస్ లో ఉంటుంది. పాలపుంత విశ్వం అయినా కూడా అది. ఇంకా మనకి ఎట్లా అంటే తేనెటీగల అవి కుట్టి అవి కట్టేటి అన్న, చాలా మన పూలు అన్న కొన్ని ఆ సిరీస్ ప్రకారం ఉంటాయని మన సైంటిస్ట్ కూడా చెప్తారు. సో అది ఎలా వచ్చిందో చెప్పమంటే వాళ్ళకి చెప్పలేరు. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నార్మల్గా ఒక అనుభవం ఇంకో అనుభవం వచ్చి, అంటే ఒక ఆస్ట్రాయిడ్ ఇంకో ఆస్ట్రాయిడ్ వచ్చి ఇట్లా ఢీకొనడం వల్ల తర్వాత ఒక్కొక్క జీవరాశులు స్టార్ట్ అయిపోయాయి. అట్లా తర్వాత మొత్తం ఎవల్యూషన్ కి ఇప్పటికి వచ్చేసి ఇప్పుడు మనిషి వచ్చింది అంటారు. అదే మరి వాళ్ళకి 2 బాంబులు ఇచ్చేసి ఇప్పుడు మనకి దీపాలన్నా అప్పుడప్పుడు మనం బాంబులన్నా చేస్తాం. అవి 2 ఢీకొన్నప్పుడు సడన్ గా అల్లంచలే మనకు కుడుతుందా అండి? బాంబులు ఏమైనా 2 వేసినప్పుడు అల్లంచలే ఏమన్నా వేరే జీవి వచ్చింది ఎప్పుడన్నా? నాశనం జరుగుతుంది. నాశనం జరుగుతుంది, కానీ ఎప్పుడైనా జీవి వస్తుంది లోపల నుంచి? కానీ వాళ్ళు ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ, ఆది థియరీ 2 అది వచ్చినప్పుడు అల్లంచలి ఇంకొక జీవి మొదలైందని వాళ్ళు చెప్తారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కృష్ణని కావాలని అపోజ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళకి నిజాన్ని క్లియర్ చెప్పకుండా వాళ్ళు దాటేస్తా ఉంటారు. ఇప్పుడు రావణాసురుడు కూడా మీరు చూసుకున్నట్లయితే, రావణాసురుడు ఎలా రాముడిని కూడా ఆయనను ఒప్పుకోలేదు. రాముడు దేవుడు ఆయన ఒప్పుకోకుండా స్టిల్ లాస్ట్ లో ఆయన సీతమ్మని తీసుకెళ్ళి ఆయన తనను చూసుకున్నాడు. ఇప్పుడు మనకి జనాలు ఎలా అంటారంటే ఒక భగవంతుడు ఓన్లీ ఇమాజినేషన్ అంటారు. కానీ ఇవన్నీ రాంగ్ థియరీస్. వాళ్ళకి మరి ఇమాజినేషన్ అయితే ఇది ఎలా వచ్చింది, అదే ఎలా వచ్చింది చెప్పమంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఎలా అంటే దేవుని మీద ఎక్కువ ఎనిమిని చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనకి ఆసురం గుణాలతో సమానం. ఇంకా మనకి ఈ భాష్యంలో కూడా చెప్తారు చాలా చక్కగా ఏంటంటే మరి ఇలాంటి కొందరు ఎలా బయటపడగలరు అంటే ఎప్పుడైతే భక్తులు భక్తుల కరుణ ద్వారా వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనకి చైతన్య చరితామృతం ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం కదా, భగవద్గీత మనకి ప్రిలిమినరీ అంటే 10th క్లాస్ లోపలి, తర్వాత శ్రీమద్ భాగవతం ఉంటుంది, అది ఇంటర్ డిగ్రీ అట్లా.
తర్వాత చైతన్య చరితామృతం పీజీ అట్లే అట్లా ఆ లెవెల్లో. సో చైతన్య చరితామృతంలో మనకి చైతన్య మహాప్రభు ఇప్పుడు మనం మనం మంగళాచరణ చేస్తున్నప్పుడు మన మంగళాచరణ చేస్తున్నప్పుడు, అలాగే మనం చాంటింగ్ ముందు మొదలు పెడుతున్నప్పుడు మనం చేస్తాం కదా శ్రీ చైతన్యం జయ శ్రీకృష్ణ చైతన్యం. సో ఆ చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు మనకి జగాయి మదయ అని ఇద్దరు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళ అంటే పుట్టుకతోని బ్రాహ్మణ్స్, కానీ తర్వాత చెడు సంగతంతో వాళ్ళు మొత్తం తాగడం తినడం, వాళ్ళు చెయ్యని అకృతాలు లేవు. ఎన్ని అంటే అన్ని అకృతాలు చేస్తారు. చిత్రగుప్త యమదేవుడు అంటే ఆయన అకౌంట్లో ఆయన అకౌంట్ లెక్క పెట్టడానికి ఆయన బుక్లే సరిపోతలేవాడు. రాసినప్పుడల్లా ఇంకా బుక్ రాసినప్పుడు వాళ్ళిద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఈయన ఎప్పుడు వస్తారు అని వాళ్ళు అంతగానో వెయిట్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి నిత్యానంద ప్రభు అంటే బలరాముని అంశం. నిత్యానంద ప్రభు వల్ల వాళ్ళకి ముక్తి లభిస్తుంది, వాళ్ళకి భక్తి వస్తుంది. సో భగవంతుడు చైతన్య మహాప్రభు సుదర్శన చక్రవర్తిని చంపడానికి రెడీగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే మనకి నిత్యానంద మహాప్రభు వాళ్ళిద్దరికి బోధించడానికి ట్రై చేస్తాడు. మనకి చాంట్ చేయండి. ఆ టైంలో చైతన్య మహాప్రభు అందరితోని హరే కృష్ణ మహామంత్రం మొత్తం చెప్పించి అదొక ఉద్యమం చేస్తారు. సో ఆ టైం నుంచి మనకి ఎక్కువ హరే కృష్ణ మహామంత్రం మొత్తం వీధులలో, ప్రతి ఒక్క వీధుల్లో చెప్పడం మొదలు పెట్టారు అప్పుడు. సో అది ఉద్యమంలో చెప్పడం మొదలు పెట్టారు. నిత్యానంద మహాప్రభు వీళ్ళు చాలా అంటే చాలా ఘోరంగా అసలు చాలా పాపాలు చేసిన వాళ్ళు. వీళ్ళు తీసుకున్నారనుకోండి, ఇంకెవరైనా తీసుకున్నానికి సందేహం లేదు అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు వినరు. తర్వాత వాళ్ళిద్దరు కుండతోని నిత్యానంద మహాప్రభు తలకు దెబ్బ తగిలిస్తారు. అప్పుడు అది చైతన్య మహాప్రభు తెలిసేసి కోపంతో వచ్చేసి సుదర్శన తీస్తా అని ఇట్లా వచ్చేస్తారు, తీయబోతారు. అప్పుడే నిత్యానంద ప్రభు వాళ్ళని కరుణించి వాళ్ళు సేవ చేయని చెప్తారు. సో నిత్యానంద ప్రభు అంటే నిత్యానంద ప్రభు చెప్పడం వల్ల వాళ్ళ సేవ అయిపోతారు. సో ఇక్కడ మనకి ఎట్లా అంటే ఒక భక్తుడు ఎంత పాపం చేస్తున్నారు, కానీ భక్తుడు వాళ్ళ కరుణ ద్వారా వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇక చాలా అంటే ఏం పాపాలు చేయకుండా చాలా అంటే చాలా పద్ధతిగా ఉండి వాళ్ళు ఈ నామాన్ని జపిస్తా ఉంటారు. తర్వాత మళ్ళీ అంతకుముందు వీళ్ళు పాప చేశారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టడం అది చేస్తారు. అయినా కూడా వాళ్ళు స్టిల్ ఇమ్యూనిటీగా ఉండేసి వాళ్ళు ఆ నామం చేస్తూనే ఉంటారు. సో అలా తర్వాత వాళ్ళు మళ్ళీ వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళనే మనకి ఇక్కడ ఎలా అంటారు, జయ విజయాలు ఇక్కడ వాళ్ళు వచ్చారు అంటూ వస్తారు. సో ఈ కలియుగంలో కూడా మనకి జయ విజయ లెక్క వాళ్ళు మనకి ఇంకా చైతన్య చరిత్రలో గురించి మనం తర్వాత తెలుసుకుందాం. దాని చాలా అంటే చాలా అమృతంగా ఉంటుంది. సో ఇది మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే, మీరు అన్నారు కదా మరి ఇంతమంది ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్పాను, వాళ్ళకి అసలు రాదు, వాళ్ళ మొత్తం మందబుద్ధి, వాళ్ళ నాస్తికులు, కానీ వాళ్ళకు కూడా ఎలా భక్తి వస్తుంది, వాళ్ళు కూడా భగవంతుడి శరణు ఎలా చూస్తారు అంటే ఎప్పుడైతే భక్తుల సంగీతం ఉండడం వల్ల సో వాళ్ళకి ఈ శరణు వస్తుంది. ఇక్కడ మనకి ద్రౌపదుల వారు చాలా చక్కగా చెప్తారు. ఈ గీత ఉంటుంది కదా, ఫస్ట్ మనకి 12 మహాజనాస్ అంటారు, 12 మంది మహాజనాస్ ఉంటారు. ఇది బ్రహ్మ శివ, ఇంకా కుమార అని, ఇంకా జనక, అట్లా జనక, మను, వ్యాసదేవ, అట్లా మనకి 12 మంది మహాజనులు ఉంటారు. వాళ్ళ తర్వాత మళ్ళీ మధ్వాచార్య, రామానుజాచార్య. సో వీళ్ళందరూ మనకి జ్ఞానాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా తత్వవేత్తలు, ఇంకా మీరు రాజనీతి నిపుణులు అంటే మనకి చాణక్య ఉన్నారు కదా, చాణక్య వాక్యాలను వస్తాయి కదా, ఆయన కూడా చాలా వరకు ఆయన వేదాల నుంచి తీసుకున్నారు సార్. చాణక్య ఉన్నారు కదా, సో ఆయన కూడా వేదాల నుంచి తీసుకున్నారు. వీళ్ళందరూ చాలా శ్రద్ధగా భగవంతుని శరణు వచ్చడం వల్ల వీళ్ళందరూ చేయగలిగారు. కానీ వేరే మిగతా వాళ్ళు, రాజకీయ నాయకులన్నా వేరే వాళ్ళన్నా, సో ఈ మాయ ప్రభావం వల్ల వాళ్ళు చేయలేకపోతారు. సో ఇది మనం తెలుసుకోవచ్చండి. ఇంకా ఒక్క నిమిషం అండి. ఇంకా మనకి దుష్కృతినో అన్నారు కదా, దుష్కృతినో కూడా అంటారు కదా. ఇక్కడ స్టార్టింగ్ దుష్టులు అంటే నేను చెప్పాను కదా, ఇది
వాళ్ళు కర్మలు చేస్తారు. కర్మలు చేసి ఆ కర్మలకు సంబంధించిన ఫలాన్ని వాళ్ళు చేస్తారు. కృతి అంటేనేమో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది కార్యం అని. దుష్కృతిని అంటే చెడు కార్యం, లేదంటే వాళ్ళ సొంతలకు చేసుకునే కార్యం అని ఇక్కడ అది మీనింగ్. సో మనకి ఇప్పుడు ఇందులో మనం ఏం చేసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే మనకి మూర్ఖుల మనకి భగవంతుడు ఏం చెప్పారు, 4 రకాల వ్యక్తులు భగవంతుడిని, నేను సమ్మరిగా చెప్తున్నాను ఇలాంటి శ్రద్ధగా. 4 రకాల వ్యక్తులు భగవంతుడిని ఆశ్రయం పొందలేరు. ఎవరెవరు? మూర్ఖులు, మూఢ అంటే మూర్ఖులు, అట్లా నరాధములు, అంటే నరులలో అధములు, అంటే మనిషి జన్మలలో అధములు చాలా. తర్వాత మాయా ప్రహృత జ్ఞాన, అంటే మాయ చేత వాళ్ళ జ్ఞానం కప్పబడి ఉన్నవాళ్ళు. మాయా ప్రహృత అన్నారు, మాయ వాళ్ళ జ్ఞానం కప్పబడి ఉన్నవాళ్ళు. అట్నే ఆసురిక స్వభావం, అంటే ఈ దానవ ప్రవృత్తి ఉన్నవాళ్ళు. వీళ్ళని మళ్ళీ ఎలా పోల్చారంటే మూర్ఖులను మనకి అంటే ఎట్లయితే గాడిద బ్లైండ్ గా తన పని ఒకటి చేసుకున్నాను పోవడం, భగవంతుని తెలుసుకోలేకపోవడం, అది అలానే ఇంకా ఎలా ఒకలా. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మీరు పంది కూడా చూసుకోండి. పంది అది ఒక్కోసారి ఎలా అంటే చెత్తలో ఉన్న అనుకోండి, చెత్త అన్న మొత్తం మూర్ఖాలు అన్నాళ్ళపై తింటా ఉంటది. అదే పందికి చాలా చక్కగా నెయ్యితో చేసిన మిఠాయి పెట్టించారనుకోండి, ఒక్కోసారి తీసుకోండి. సో అది దానికన్నా అది పక్కన పెడుతుంది. సో మన జ్ఞానం, వీళ్ళు ఆ మంచి జ్ఞానాన్ని వాళ్ళు ఎలా అంటే వాళ్ళు అధములు, వాళ్ళందరూ అసలు తీసుకోలేకపోతారు. తర్వాత మనం చెప్పుకున్నాం వాళ్ళ జ్ఞానం వల్ల ఎలా కప్పబడి ఉన్నావో వాళ్ళు కూడా తీసుకోలేరు భగవంతుని నామాన్ని. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఏంటంటే సైంటిస్టులు, లేదంటే కొందరు భగవద్గీత వాళ్ళ ఓన్ కామెంటరీ రాసిన వాళ్ళు, వాళ్ళకి ఇలా ఉంటారేమో భగవంతుడు, అలా ఉంటుంది ఎందుకంటే భగవంతుడు చెప్పినట్టు వాళ్ళు రాయని వాళ్ళు. అలానే కొంతమంది ఆసురం భావం అంటే ఇలా భగవంతుడిని అసలు లేరు, నాస్తికులు లేరని చెప్పేవాళ్ళు. ఎట్లయితే దీన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు భగవంతుడు లేరని, ఏదన్నా మరి ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు చేయకుండడం. సో ఇవన్నీ ఇలా చేస్తారు. వీళ్ళందరికీ భక్తి రావాలంటే ఏంటో అంటే సొల్యూషన్ కూడా చెప్పాం కదా. వీళ్ళందరికీ భక్తి రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే శుద్ధ భక్తులు వాళ్ళకి కరుణతోని ఎప్పుడైతే వాళ్ళకి టచ్ అవుతారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారో భగవత్ జ్ఞానాన్ని, వాళ్ళు స్లోగా అప్పుడు భగవంతుని శరణ్ను చూస్తారు. సో దీనికి ఈజీగా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రభుపాద్ మన ఎగ్జాంపుల్, ఓకేనా? ప్రభుపాద్ రీసెంట్ మన నిన్నటి రోజు 1965లో, అప్పట్లో అంటే 14 సెప్టెంబర్ 1965లో ప్రభుపాద్ మనకి యుఎస్ లో అడుగుపెట్టారు, అమెరికాలో అడుగుపెట్టారు. సో ప్రభుపాద్ అమెరికాలో అడుగు పెడుతున్నప్పుడు అక్కడ మీకు ఎట్లా అంటే ఇప్పీస్ మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఇప్పీస్ హ్యాపీస్ గా అయ్యారని. హరే కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశానా ఇప్పీస్ హ్యాపీస్ గా మారారని? చెప్పలేదు ప్రభుజీ. ఓకే. సో ప్రభుపాద్ మనకి ఇండియా నుంచి ఫస్ట్ ఇక్కడ మన భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ స్ప్రెడ్ చేయడం ట్రై చేశారు. కానీ ప్రభుపాద్లో గురువు అంతకుముందు ప్రభుపాద్కి చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇంగ్లీష్ లో ప్రీచ్ చేయి. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుసు కానీ ఎట్లా వేరే దేశాలలో, ఇంగ్లీష్ దేశాలలో ఎప్పుడైతే అక్కడ అదేంటి ఫేమస్ గా అవి స్టార్ట్ చేస్తుందో, మన వాళ్ళు మళ్ళీ దాన్ని కాపీ కొట్టడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ గురువు దీన్ని అప్పుడే ఎప్పుడు 1890లో, అంటే 1915-20లో ఆ టైంలోనే ఇది గుర్తించారు. సో మన వాళ్ళు ఎప్పుడు మనం చెప్తే జ్ఞానం చెప్తే అర్థం చేసుకోరు. ఎప్పుడైతే వేరే ఫారెన్ వాళ్ళు, వేరే విదేశీయులు మన సంస్కృతిని వాళ్ళు నేర్చుకొని మనకి చెప్తారో అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా అని చెప్పేసి ఆయనకి చెప్పేస్తారు. సో అప్పుడు ఇన్స్ట్రక్షన్ గుర్తుపెట్టి ఎప్పటికీ మైండ్ లో ఉంచేసుకొని 70 సంవత్సరాల వయసులో మనకి అక్కడికి వెళ్తారు ప్రభుపాద్. 70 సంవత్సరాల వయసులో ఇప్పుడు మనం అటు ఇటు కొంచెం వెళ్ళడం, ఇంకా వెళ్ళడం కష్టం. ప్రభుపాద్ ఆ టైంలో వెళ్ళేసి మొత్తం నౌకలో దాదాపు 45 రోజులు కార్గో షిప్ లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ అసలు
ఆ టైంలో యుద్ధం స్టార్ట్ అయిపోయేది. ఆ టైంలో వియత్నాం వార్ జరుగుతుంది. ఆ టైంలో అక్కడున్న యువత ఏంటంటే ఈ వార్ను స్టాప్ చేయాలి. అట్లనే ఎవరిని కొంచెం 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడం స్టార్ట్ చేశారు. పట్టించుకోకపోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చిన రోడ్ల మీద తిరగడం అలా స్టార్ట్ చేశారు. సో అలాంటి వాళ్ళని కూడా ప్రభుపాద్ ఇంపాక్ట్ చేశారు. ఎలా అసలు వాళ్ళకి ఈ భగవద్గీత జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది. మూఢ, నరాధమ ఇవన్నీ అన్ని వాళ్ళకి వస్తాయి. కానీ వాళ్ళందరినీ ప్రభుపాద్ ఇంపాక్ట్ చేసేసి ప్రపంచం మొత్తం తిరిగేసి అందరినీ ఇంపాక్ట్ చేయాలి. ఎందుకంటే శుద్ధ భక్తులు, ఇందులో చెప్పాను కదా, శుద్ధ భక్తులు ఎవరైతే వాళ్ళ కర్ణ చూపేసి వాళ్ళు ఇవ్వాలని ట్రై చేస్తారో అప్పుడు వేరే వాళ్ళందరూ భగవంతుడు శరణు చూస్తారు. ఇది అండి మనకి ఇందులో నేర్చుకుంది. హరే కృష్ణ. వాంఛకల్పతరు మీకు ఏమైనా క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయండి? క్లాస్ అయితే ఇప్పుడు అయిపోయిందండి. ఈ క్వశ్చన్స్ లేదంటే మనం ఇంకా చర్చిద్దామంటే మీరు ఉండొచ్చు. మీకేమైనా ప్రశ్నలు ఉన్నా కూడా ఈ క్లాస్ లో లేదంటే ఇంతకుముందు క్లాస్ లో చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు నరాధములు అంటే ఇప్పుడు మనుషులే కదా జీ, పాపులు, మూడులు, మీరు చెప్పినవి మాయిచకం, అవివేకులు, ఈ ముగ్గురు కూడాను నరాధములే కదా. ఈ ముగ్గురు కూడా నరాధములే, కానీ మళ్ళీ కొంచెం డిస్క్రిమినేట్ చేయాలి. అంటే అధములు అంటే అదే వస్తుంది, కానీ మూర్ఖులు అంటే వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉంది. వాళ్ళు అట్లీస్ట్ పని చేస్తున్నారు, వాళ్ళు కర్మలు చేస్తున్నారు వాళ్ళు. కానీ కర్మలు వాళ్ళ కోసం చేయడం వల్ల వాళ్ళు వెట్టి చాకరీ చేస్తారు కదా, వెట్టి చాకరీ చేయడం. సో ఒకసారి అధములు అంటే అసలు ఇంకా వెట్టి చాకరీ కూడా వాళ్ళు మానేనంటూ వాళ్ళు అధములు అంటే నరాధములు అంటే నరులలో అధములు అంటే తక్కువ, చాలా నీచులు. ఈ మూడులు కూడా అధములే కదా, పాపులు కూడా అధములే కదా. మళ్ళీ ఇంకా నరాధములైన వర్డ్ అక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ ఎందుకు వచ్చిందని స్పెసిఫిక్ గా ఇప్పుడు మనకి ప్రభుపాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నరాధములు అంటే ఇక్కడ మనకి 80 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, ఇందులో మనకి 4 లక్షల జీవరాశులు అనేది మన మనిషి. కానీ అందులో మళ్ళీ ఇంకా ఎగ్జాక్ట్ గా మన మనిషి జీవితం నుంచి మనం నేర్చుకునే వాళ్ళు నాగరికత మనుషులు ఉంటారు కదా, నాగరికత మనుషులు ఉంటారు. వాళ్ళే కదా పాపులు కూడా, పాపాలు చేసేవాళ్ళు పాపులు చేసే మూడులు అంటే జ్ఞానం లేని వాళ్ళు మూడులు అనొచ్చు కదా, అంటే విఘ్నులే. ఈ మార్కెట్ కవర్ అయిపోయి జ్ఞానం కూడా లేకపోతే వాళ్ళ కర్మల్నే వాళ్ళు మెయిన్ గా స్పెసిఫిక్ ఉంటారు. కర్మలే వాళ్ళు విఘ్నులే, మెయిన్ గా కర్మ మీదనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కర్మ, వాళ్ళ పని ఒకటే. కానీ నరాధములు ఏంటంటే ఇంకా అధములు, పాపులు మూడుల కంటే ఇంకా అధములు నరాధములు అవ్వచ్చు. తర్వాత మనకి ఇంకా అంటే పాపులు మూడులు అండ్ కంటే నీచులు, ఇంకా వాళ్ళకంటే తక్కువ లెవెల్లో లెవెల్స్ అనేది కొన్ని సిమిలర్ గా ఉండొచ్చు, కొన్ని హై అప్ డౌన్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి మెయిన్ గా మనం ఈజీగా అంటే ఎట్లా వీళ్ళని డిస్క్రిమినేట్ చేశారంటే, వీళ్ళు ఫస్ట్ దుష్కృతిలో ఉన్న వాళ్ళను మూడులు, లైక్ వాళ్ళ కార్యం మీదనే చేసేవాళ్ళు, వాళ్ళని అలా. ఇక్కడ నరాధములు అంటే మనకి వాళ్ళు భగవంతుని జ్ఞానానికి తెలుసుకోలేకపోతున్న వాళ్ళు, భగవంతుని జ్ఞానానికి తెలుసుకోలేకపోతున్నా వాళ్ళకి ఆల్రెడీ ఆ జ్ఞానం ఉన్నా కూడా తెలుసుకోలేకపోతున్న వాళ్ళు. జ్ఞానం ఉన్నా తెలుసుకో. ఇక్కడ నాగరికత అంటే ఏంటంటే, నాగరికత మనకు తెలుసు కదా. నాగరికత ఇప్పుడు అందరూ నాగరికతలో ఉన్నామంటాం కదా. ఇప్పుడు ఇది నాగరికత ప్రపంచం అంటారు. నాగరికత ప్రపంచం అంటే వెల్ డెవలప్డ్ ప్రపంచం కదా.
వే ఆఫ్ లైఫ్ ని ఫాలో అయ్యే వాళ్ళు నాగరికులు అంటారు. నాగరికులు. కానీ ప్రభుపాద ఏమంటారంటే వాళ్ళు ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫాలో అయినా కూడా స్టిల్ కృష్ణ చైతన్యం లేకపోతే వాళ్ళు అనాగరికతకి ఎందుకు వస్తారు అలా. ఇక్కడ మళ్ళీ నాగరికతని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఇక్కడ ప్రభుపాద ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇప్పుడు చెప్పాం కదా అనాగరికత వాళ్ళకి నాగరికతలు ఉన్నా అనుకుంటున్నారు, కానీ నాగరికతలు ఉన్న వాళ్ళు ఈ జ్ఞానాన్ని తీసుకోలేకపోతే వాళ్ళు అదములు లెక్క వస్తారు, అదములు లెక్క వస్తారని అదములు లెక్క వస్తారని. ఇప్పుడు చూడండి ఇంకా మాయా పరిమిత జ్ఞానం వాళ్ళకి వాళ్ళు లెర్న్డ్ స్కాలర్స్ వాళ్ళన్ని వాళ్ళన్ని వివేకవంతులు అన్ని లెర్న్డ్ స్కాలర్స్, బట్ స్టిల్ వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతారు. ఇంకా మళ్ళీ నాస్తికులు అన్నాం కదా, నాస్తికులు అంటే వాళ్ళు అసలు కొందరికి దానిలో 2 రకాలు ఉంటాయి కదా, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా నాస్తికులలో. అందరూ చదువుకున్న వాళ్ళు ఇంకా లేదు, కానీ ఇక్కడ థర్డ్ దానిలో జ్ఞానం అన్నారు అంటే అదే వాళ్ళకి జ్ఞానం వాళ్ళకి లేదు. కానీ 4th దానిలో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎలా వాళ్ళ కర్మల మీద కాదు కదా, భగవంతుడు వాళ్ళ రోల్స్ ప్రకారం డిఫరెంట్ రోల్స్ ప్రకారం చెప్పారు. ఒకటేమో కర్మలు చేసేవాళ్ళు, ఒకటేమో నాలెడ్జ్ ఉండేవాళ్ళు, ఇంకొకటేమో వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవుతున్న వాళ్ళు. నాగరికత లెక్క నాగరికత అంటే వాళ్ళు ఓన్లీ కర్మలు చేసేవనే కాదు, కర్మలు చేసి విత్ లెర్నడ్ వాళ్ళు కూడా కొంచెం ఒక లెవెల్ రావచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా ఒక లెవెల్ రావచ్చు. అంటే ఇప్పుడు ఐశ్వర్యం ఉందనుకోండి, చదువుకున్న వాళ్ళకి దగ్గర ఒకసారి ఐశ్వర్యం ఉంటే చదువుకోలేకున్నా కూడా వాళ్ళు చేసే పనుల వల్ల కూడా ఐశ్వర్యం వస్తుంది. కానీ దాన్నే నాకు ఇప్పుడు నేను రిచ్గా ఉన్నా అంటే అక్కడ అది నాగరికత అని మనకు అర్థం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ప్రభుపాద ఏమన్నారు, నువ్వు రిచ్గా ఉన్నా పూర్గా ఉన్నా నాగరికత ఉన్నా నువ్వు ఫీల్ అవుతున్నా కూడా మనకి కృష్ణ చైతన్యం లేకపోతే అది అనాగరికత లెక్కను. సో అలా డివైడ్ చేస్తారు. మీరు ఇది తీసుకోవచ్చు. ఇంకా నాగరికత అంటే ఇప్పుడు జ్ఞానులకు అంటే లేరు చదువుకున్న వాళ్ళు ఉండవు, చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ డబ్బు వల్ల కూడా నాగరికత వస్తుంది కదా. ఇప్పుడు చూడండి కొంతమంది ఫ్యాషన్ అని అదే అని ఇదని ఇప్పుడు డ్రెస్లు అని వాళ్ళు చేసేదేమో, కానీ వాళ్ళు చూపించుకోవడానికి కోసం అని చెప్పి ఫ్యాషన్లు, ఐఫోన్లు మనం చూస్తాం కదా, ఐఫోన్లు అవన్నీ ఇవన్నీ పట్టుకుంటారు. వాళ్ళు ఒక పాష్గా ఉండాలని ట్రై చేస్తారు, కానీ అది నాగరికతన కాదు. చూపించడానికి కోసం మన మానవులలో హైయెస్ట్ అహంకారం, మన మానవులలో హైయెస్ట్ గా నేనే పాష్గా ఉన్నా చూపించడానికి వస్తారు, కానీ స్టిల్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల డౌన్ గానే అవుతారు. హోప్ ఇది ఆన్సర్ అర్థమైనట్టున్నాను, లేదంటే మళ్ళీ ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను తర్వాత. ఓకే, హరే కృష్ణ. సో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను, లైక్ క్లారిటీ. వాళ్ళు 3 అనేటప్పుడు మీరు చెప్పినట్టు కామ్య కర్మ వాళ్ళ పనిలోనే పోయి ఒక గాడిదలాగా చాకరీ చేస్తూ ఉంటారని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సెకండ్ నరాధములు అనేది మీరు చెప్పినట్టే నాగరికం అనేది కొంచెం అడ్వాన్స్ వర్డ్ అయినా సరే ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే మాటలతో గాని చేష్టలతో గాని పక్క వాళ్ళని బాధ కలిగించే వాళ్ళని నరాధములు అనొచ్చు. మాట ఫర్ ఎగ్జాంపుల్ జగాయి మదాయి ఎప్పుడైతే నిత్యానంద ప్రభు వాళ్ళకి మంచి చెప్పడానికి వాళ్ళు ఏం చేశారు, కళ్ళు కుండ పెట్టి కొట్టారు ప్రభుజీ. సో లైక్ ఏంటంటే మంచి మాటలు చెబుతున్నా వాళ్ళకి మంచి అని తెలియకపోవడం ఒకటైతే వాళ్ళ రియాక్షన్ అనేది పక్క వాళ్ళని బాధ కలిగిస్తుంది. ప్రభుజీ సో జగాయి మాదాయి ఎగ్జాంపుల్ ని రిలేట్ చేసుకుంటూ నరాధముల్ని ఎలా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే ఎందుకు వచ్చారు, మనకి ఏం చెప్తున్నారు పక్క వాళ్ళు అనే ఆలోచన పక్కన పెట్టేసి వాళ్ళ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే రిజల్ట్ పక్క వాళ్ళకి బాధ కలిగించేవాళ్ళు. అది
లైక్ చెప్పేది నమ్మకపోవడం కావచ్చు, లేదా దానికి విపరీత అర్థం తీయొచ్చు, లేదా తిరిగి వాళ్ళనే బాధ పెట్టొచ్చు. మనకి సో ఇందులో హిరణ్యకశ్యపుని కూడా ప్రభుపాద ఎగ్జాంపుల్ కి ఇస్తారు. హిరణ్యకశిపు వచ్చి అసురీ భావన. అసురి భావం ఆశ్రిత. హిరణ్యకశిపు అసురీ భావన. ఎందుకు అంటే నమ్మరు ఆయన ఎగ్జిస్టెన్స్. ఆయనకు వచ్చిన పవర్ కూడా భగవంతుడి నుంచే వచ్చినా గానీ నేనే భగవంతుడు, నేనే కంట్రోల్ అని చెప్పి. సో ఇకపోతే మాయాభూత జ్ఞానం మీరు చెప్తే వాళ్ళకి బేసిక్ గా నాలెడ్జ్ ఉంటుంది కానీ మాయ పొర కప్పడం వల్ల వాళ్ళకి ఏంటి అనేది యాక్చువల్ ట్రూత్ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతారు. హరే కృష్ణ ప్రభుజీ, నాకు అర్థమని చెప్పాను, ఏమైనా తప్పుంటే క్షమించండి. సో మెయిన్ గా సెకండ్ నరాధం అంటే అది ప్రభుజీ కొంచెం పక్క వాళ్ళకి బాధ కలిగించేవాళ్ళు, మాటలతో గానీ చేష్టలతో మనకి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా జగాయి మాత. హరే కృష్ణ. సో ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పారు కదా నలుగురు భగవంతుని శరణించారని. సో మీరు 2 చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. మీరు 2 రకాలు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎస్ మాతాజీ. ఒక 2 రకాలు చెప్పండి. నాస్తికులు మాయ చేత కప్పబడేవారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, బయట ఉన్నా ప్రభు. ఓకే బాయ్. ఓకే, లక్ష్మి మాత చెప్తారా? ప్రభుజీ నాకు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ 2 చెప్పారు. ఇది నాస్తికులు మాయతో కప్పబడిన. నమాం దుష్కృతిలో మూఢాః ప్రపద్యంతే నరాధమాని. మూఢులు, నరాధములు, మాయాపహృత జ్ఞానులు, ఆసురం భావమాశ్రితులు అనే 4 గురించి ఇక్కడ చెప్పారు ప్రభుజీ. మరి వీళ్ళందరికీ మరి ఇప్పుడు శరణు వచ్చారు అని చెప్పారు, కానీ వాళ్ళకి కూడా శరణ ఎలా వస్తుందండి ప్రభుజీ? అడగండి. వీళ్ళందరూ భగవంతుని శరణు వచ్చారని చెప్పారు కదా భగవంతుడు. మనకి వీళ్ళెవరు భగవంతుని శరణు జొచ్చారు అంటే శరణు వేడుకోరు, తీసుకోరు, భగవంతుని తీసుకోరు. కానీ వీళ్ళు కూడా శరణు ఎలా తీసుకోగలుగుతారు? కేవలం భగవంతుని అధీనంలో ఉన్నటువంటి మాయను, ప్రకృతిని జయించిన వాడు ఎవరు? పరమేశ్వరుడు అంటే కృష్ణుడు. శ్రీకృష్ణ భగవాన్ పాద పద్మములను ఆశ్రయించడం ద్వారా ఈ మాయను జయించి వీళ్ళు కూడా పరమాత్మని పాద పద్మములు ఆశ్రయించడం ద్వారా వీళ్ళు పరమాత్మని శరణు పొందగలరు. మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాం, ఒకటి డైరెక్ట్ గా భగవంతుని శరణు వచ్చి, కానీ అది మనకి సాధ్యం కాదు ఒక్కోసారి. సో దానికి మళ్ళీ ఏం చెప్పాం మనం? భగవంతుని గురువుని ఆశ్రయించడం ద్వారా, భక్తుల యొక్క భగవంతుని యొక్క భక్తులని, గురువుల్ని ఆశ్రయించడం ద్వారా పరమాత్మ సంతుష్టుడు అవుతాడు. తద్వారా మనకి మాయ నుంచి కూడా మనం విడిపడతామని చెప్పారు. ఇదని ఇప్పుడు చూసుకున్నట్లయితే, అందుకని ఇప్పుడు ప్రతి దేశంలో ఒక్కోసారి డివోటీస్ అంటే హరినామ సంకీర్తనకు వెళ్తారు, ప్రసాదం ఇస్తారు, అలానే ప్రభుపాద బుక్స్ ఇస్తారు. సో అలా వాళ్ళు ఇవ్వడం వల్ల ఎంతో మంది వాళ్ళ లైఫ్ అసలు ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేయం, వాళ్ళు అసలు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారు, వాళ్ళ రోల్ ఏంటి. ఒక్కోసారి క్రిమినల్స్ అయినా, థీవ్స్ అయినా కూడా, దొంగతనం చేసే వాళ్ళైనా కూడా ఎలా మారిపోయారు. మనకు చాలా కథలు ఉంటాయి. సో ఎప్పుడైతే భక్తులు, అందుకని మన భక్తులు చాలా మంది మీరు చూసుకున్నట్లయితే మనకి భగవద్గీత చూస్తారు కదా మామూలుగా. ఒక్కోసారి ఎట్లా అంటే చౌరాస్తాలలో, ట్రాఫిక్ సిగ్నల్స్లలో, లేదంటే కొన్ని ప్లేస్లలో, బస్ స్టాండ్లలో భక్తులు భగవద్గీత వితరణ చేస్తారు, భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే
ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో వాళ్ళకి భక్తులు ఎప్పుడైతే వాళ్ళని పోయి వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు శరణ్ వచ్చారు, కానీ భక్తులు వాళ్ళకి అవకాశం ఇస్తారు ఇలా. సో ఇలా భక్తులు అవకాశం ఇవ్వడం వల్ల ఎంతో మంది భగవంతుడి శరణ్ కూడా వచ్చి, ఇప్పుడు మీరు ఎంతో మంది చూసుకున్న ఇస్కాన్లో కూడా చాలా మంది, ఫారిన్ లో కూడా అసలు ఒక్కోసారి నేను కూడా అనుకోవచ్చు ఒక్కోసారి అసలు ఇలాంటి మన భక్తుల సాంగత్యంకి వచ్చేసి ఇలా భగవంతుడి గురించి తెలుసుకొని ఇలా చెప్తాం అనుకుంటే అసలు ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. కానీ అది భక్తులు మనకి వాళ్ళ కరుణతోనే మనకి ఎప్పుడైతే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెడతారో, సో అప్పుడు మనకి ఈజీగా అందరికి వస్తుంది. ఇప్పుడు మనకి భగవద్గీత జ్ఞానం కూడా చూడండి. ఇప్పుడు అందరికి ఎవరికి వాళ్ళే ఓన్లీ నేను నేర్చుకున్నాను కదా ఇక్కడ అంటే మనకి కుదరదు కదా, మనకి అంటే ఇంత స్ప్రెడ్ అవ్వదు కదా. ఇస్కాన్ కూడా మూమెంట్ కూడా ప్రభుపాద కూడా ఏం చెప్పారు, నువ్వు నేర్చుకొని మళ్ళీ సేమ్ అదే యథావిధిగా చెప్పడానికి ప్రయత్నించు అన్నారు. సో అలా సో భక్తుల ద్వారా. సో అట్లానే మనం కూడా మీరందరూ కూడా మీకు తోచినంత మీరు ఎలా అయినా వేరే వాళ్ళకి కొంచెం చెప్పడానికి కోసం ట్రై చేయండి. దానికి తెలిసింది బలవంతం కాకుండా కొంచెం తెలిసింది ఎంతో కొంత చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు వింటే ఓకే, వినకపోతే భగవంతుడికి వదిలేసేయండి. ఓకే, నా తరపు నుంచి నేను ట్రై చేస్తాను, నేను చెప్పాను భగవంతుడు జ్ఞానాన్ని, వాళ్ళు వినడం ఇక తర్వాత వాళ్ళకి వదిలిపెట్టాలి అలా. సో ఇలా భక్తులు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెట్టారో అలా అందరికి జ్ఞానం మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. పరమాత్మ కూడా అదే చెప్తారు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, ఫలితాన్ని భగవంతునికి వదిలిపెట్టేయాలి. ఇక్కడ జ్ఞానులు మూఢులు, నరాధములు, అపహృత జ్ఞానులు, ఇంకా ఆసురి భావమాశ్రిత రాక్షస స్వభావం కలవారు అంటే మూర్ఖులు అంటే వాళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నారో, దేనికోసం కష్టపడుతున్నారో కూడా వాళ్ళు అడ్రస్ చేసుకోలేరు. చివరి వరకు దేనికోసం ఇది ఎందుకు సంపాదన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకోసం సంపాదిస్తున్నాం, దేనికోసం బ్రతుకుతున్నామో కూడా ఒక అజ్ఞానంలో ఉండేవాళ్ళు మూర్ఖులు. దాన్ని మనం ఒక డాంకీని ఎగ్జాంపుల్ గా యజమాని పెట్టే కొంచెం తిండి కోసం రోజంతా వెట్టి చాకరీ చేసి దాని మొత్తం జీవితాన్ని యజమాని కోసం దారిపోసేస్తుంది. నెక్స్ట్ నరాధములు అంటే, ఇప్పుడు మనం నరాధములు అంటే సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒక క్లాస్ లో ఒక స్టూడెంట్స్, ఒక టీచర్ కలిగిన ఒక స్టూడెంట్స్ ఉన్నారంటే అందులో పిల్లల్ని కేటగిరీలకు విభజిస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని, ఫోర్త్ క్లాస్ అని విభజిస్తే గనక ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళని బ్రిలియంట్ స్టూడెంట్స్ గా, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళ తర్వాత కేటగిరీగా విభజించారు. అధములు అంటే లీస్ట్ క్వాలిటీస్ అన్నమాట. అధములు, నరాధములు, నరులలో మానవులలో అధములు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు కొంతవరకు వాళ్ళు బెటర్ అయితే, ఈ అధములు అనే వాళ్ళు అసలు భగవంతుని గురించి అస్సలు జ్ఞానం లేని వాళ్ళు, వీళ్ళు అధములు. తరగతులు అట్టడుగు ఉండేవాళ్ళు అనమాట, కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళు అనమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే పరమాత్మ గురించి కొంచెం తెలుసు కానీ వాళ్ళ సాధన ఉండదు. తెలుసు కానీ వాళ్ళకి తీసుకోవడం ప్రయత్నించరు. కొంచెం జ్ఞానం ఉంటది కానీ వాళ్ళు అటువైపు వెళ్ళరు. తెలుసు కానీ అటు ఆచరించరు. అధములు అనేవాళ్ళు అసలు కనీసం వాళ్ళకి కాసింత జ్ఞానం కూడా లేని వాళ్ళు. వీళ్ళని నరాధములుగా చెప్పొచ్చు. అంటే మానవుల్లో అధములు అనమాట, అత్యంత లీస్ట్ అనమాట. ఇంకా నాగరికులు, అనాగరికులు అంటే అనాగరికులు అంటే జీవితంలో వాళ్ళు అస్తిత్వాన్ని పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయని వాళ్ళే అనాగరికులు అంటారు. వాళ్ళ జీవన గమనం అనాగరికుల కంటే వాళ్ళ జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఏదో ప్లేస్ లో అక్కడే ఉండిపోయి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు అనాగరికులు. నాగరికులు అంటే కొంచెం వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కానీ వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉండదు. అది ఏ జ్ఞానం? భౌతిక జ్ఞానం వాళ్ళకి ఉంటుంది కానీ పరమాత్మ పట్ల జ్ఞానం అనేది అది అసలైన జ్ఞానం అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ జ్ఞానం లేని వాళ్ళు నాగరికులు అయినప్పటికీ కూడా సాంఘిక జ్ఞానం ఉంటుంది, భౌతిక జ్ఞానం ఉంటుంది, పరమాత్మ పట్ల జ్ఞానం లేదు. పరమాత్మ పట్ల అసంపూర్ణ జ్ఞానం అది. వాళ్ళకి ఎంత నాగరికత కూడా అది అసంపూర్ణంగా అవ్వబడుతుందని అది వాళ్ళు నరాధములు అంటున్నారు. అపహృత జ్ఞానులు అంటే వాళ్ళకి తోచిందేదో వాళ్ళకి తోచిందే జ్ఞానం అన్నట్టుగా బోధిస్తూ, ఈవెన్ మన భగవద్గీతలో చాలా మంది రైటర్స్ ఉన్నారు కానీ వాళ్ళ థాట్ లో ఏది ఉంటే అది వాళ్ళు రాసుకున్నారు తప్ప యథాతథంగా ఇప్పుడు ప్రభుపాద్ గురూజీ యథాతథంగా ఇచ్చినట్టు కానీ కృష్ణుని మాటలు యథాతథంగా ఇచ్చిన వాళ్ళు
ఈ ఒక్క మన ప్రభుపాదే చెప్పుకోవచ్చు, యథాతథంగా ఇచ్చారు కాబట్టి. మిగతా కవులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి తోచింది ఏదో వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం మాత్రమే, వాళ్ళే గొప్ప వాళ్ళమని చెప్పుకునే భావంలో ఉన్నారు. దాని బిహైండ్ ఉన్నది అసలైన జ్ఞానాన్ని వాళ్ళకి తెలియదు, మేమే గొప్ప అనే భావనలో వాళ్ళు ఉన్నారు ఇంకా. సో వాళ్ళేమో అపహృత జ్ఞానం, వాళ్ళ జ్ఞానవంతులే, వాళ్ళ జ్ఞానవంతులే, కానీ వాళ్ళు మిథ్యాహంకారంలో ఉన్న జ్ఞానులు. తర్వాత ఆసురం వేరే ప్రభుజీ చెప్తున్నారు, చూద్దాం. ప్రభుజీ థ్యాంక్ యూ మాతాజీ, చాలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి నైస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవన్నీ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ప్రభుజీ నరసింహ ప్రభుజీ మీద చెప్తున్నాను. హరే కృష్ణ. నరసింహ ప్రభుజీ. హరే కృష్ణ. నరసింహ ప్రభుజీ మీరు అది చెప్పబోతున్నారు అప్పుడు? లేదు. ప్రభుజీ ఈ అసుర ప్రభావం అంటే ప్రభుజీ హిరణ్యకశిపుడు కాకుండా మానవులలో అలాంటి స్వభావం కలవాడిని మనం తెలుసుకోవాలి ప్రభుజీ. అసుర స్వభావం మానవులలో ఇప్పుడు చెప్పాం కదా, భగవంతుడు అంటే అసలు లేరని, నాస్తికంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు హిరణ్యకశిపు కూడా ఎలా విష్ణుమూర్తి ఉన్నారు అని మనకి ప్రహ్లాద్ మహారాజ్ ఎంత మంచిగా చెప్తున్నారు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని. కానీ ఆయన ఇక్కడ లేరు అని చెప్పేసి అలా ఆయన ఫిక్స్ అయిపోవాలి, మళ్ళీ నేనే దేవుణ్ణి అని చెప్పేసి. ఇది కూడా స్వభావం. ఆయన ఒక్కోసారి వెళ్ళి వెతుకుదామని చూసారు, మళ్ళీ ఇంకోసారి ఏంటంటే నేనే భగవంతుడిని అని మళ్ళీ అలాంటి అనుకోవడం వాళ్ళ స్వభావం. వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా, ఇప్పుడు భగవంతులు లేరు, నేనే దేవుణ్ణి, ఇవన్నీ అసలు నార్మల్గా వచ్చాయి, అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు. ఓకే మాధుసం ప్రభుస్, ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఏం సందేహాలు లేకపోతే మనము శాస్త్రం కూర్చుంటాం. వాంఛాకల్పతరు వైష్ణవి పాసిందో వైష్ణవ అనంతకోటి వైష్ణవ బృందకి జై. నమస్కార శ్రీరాష్ట్రకి జై. హరే కృష్ణ మాతస్. హరే కృష్ణ హరే కృష్ణ మాతస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతస్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.